హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏంటి వీడియో అనుకుంటున్నారా? అయితే లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి గైస్. నేను అసలు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనేది అయితే మీతోనైతే ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను గైస్. ఐ హోప్ ఈ వీడియో మొత్తం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. అసలు నేను ఫస్ట్ అయితే ఇలా టిక్టాక్ వీడియోస్ అయితే తీయడానికి ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అంతే, నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను జాబ్ చేస్తున్నాను అనమాట. ఇంకా టైం ఉన్నప్పుడల్లా ఇలా వీడియో తీయడం కానీ, ఫొటోస్ తీయడం కానీ, ఇవి ఇలా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అప్పుడు టిక్టాక్ ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ కానీ ఇట్లా చేసేదన్నమాట. దాని తర్వాత ఇంకా నేను టిక్టాక్ ఆగిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ వీడియోస్ తీయలేదన్నమాట. అంటే ఇంకా దాని తర్వాత ఒక 2-3 ఇయర్స్ అయితే గ్యాప్ ఇచ్చాను అనమాట. నేను తీయలేదు ఇంకా వీడియోస్. ఈ ఇన్స్టా అనేది నాకు తెలిసి అయితే ఒక 1 ఇయర్ అవుతుందన్నమాట. 1 ఇయర్లో నేను సో గైస్, నేనైతే 1 ఇయర్ నుంచి నా ఇన్స్టా అయితే స్టార్ట్ చేసిన అనమాట. అంటే నేను నార్మల్గా జాబ్కి వెళ్తుండే కదా, నాకు టైం ఉన్నప్పుడల్లా కొన్ని వీడియోస్ తీసుకొని అయితే పెట్టుకునేదాన్ని. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా నా ఇన్స్టా నేను స్టార్ట్ చేసి అయితే. అంటే ఫస్ట్ అంటే అంత చూడపోయేది, ఓన్లీ 20 మెంబర్స్, 30 మెంబర్స్, ఇంకా 100 చూస్తేనే చాలా ఎక్కువ అనమాట. నేను అనుకున్నా ఇంకా లేదు దీంట్లో ఫాలోవర్స్ ఇదంతా కాదు, వస్తారు రారు, అంటే మనకు టైం ఉన్నప్పుడు చేస్తున్నాం కదా, వస్తుందో రాదో అనేసి అనుకున్నా. దాని తర్వాత లేదు, ఇంకా నేను ట్రై చేయాలి, ఏమన్నా మంచి వీడియోస్ తీయాలి, మంచి వీడియోస్ తీస్తే మంచిగా ఫాలోవర్స్ వస్తారు. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అయితే అప్పటికి అనుకోలేదు. దాని తర్వాత నార్మల్గా నేను ఇన్స్టాలో అందరి రీల్స్ చూస్తుండే. ఇంకా సరే మళ్ళీ చేద్దాం, సరే ఏదో ఒక రోజు మనకి ఇన్స్టాలో మనకు కూడా ఫాలోవర్స్ వస్తారు కదా అనేసి అయితే ఇంకా గట్టిగా ట్రై చేసిన అనమాట. ఇంకా కొన్ని వీడియోస్ తీయడం, ఎక్కువ రోజు కూడా పోస్ట్ చేయడం అనమాట. అట్లా 1000-2000 చూడడం, 10K చూడడం, ఇది చాలా ఎక్కువ అనమాట. 10K అంటే అమ్మ, ఇప్పుడు ఇంకా మంచిగా వీడియోస్ చేసి పెడితే ఇంకా మంచి ఫాలోవర్స్ వస్తారు, చూద్దాం ఇంకా ముందు అంటే అప్పటికి అనుకోలేదు యూట్యూబ్ ఛానల్ని. సరే మంచిగా ఉంటుందిలే అని హ్యాపీగా అనిపించేది అనమాట. సరే ఇంకా మొత్తం స్టార్ట్ చేసినాక నార్మల్గా నేను రోజు పెడుతుండేది, ప్రతి ఒక్క రోజు ఒక 2 అన్నా 1 అన్న వీడియో పెడుతుండే. నేను వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడల్లా ఒక 2-3 వీడియోస్ అయితే చేసి పెట్టుకుంటుండే. ఎందుకంటే నాకు టైం ఉండదు కాబట్టి, టైం ఉన్నప్పుడే జాబ్ అంటే ఏదో నాది పెద్దది సాఫ్ట్వేర్ అట్లాంటి జాబ్స్ అయితే కాదు, ఓన్లీ నేను నార్మల్ జాబ్ చేస్తాను అనమాట. నార్మల్ అంటే అంత రిచ్ ఏం కాదు, మేము చాలా మిడిల్ క్లాసు. బట్ నా మ్యారేజ్ అయిన కాంచి నేను ఇవన్నీ ఇంకా అంటే అంత హైఫై ఏం కాదు, మేము చాలా మిడిల్ క్లాసు. నేను ఆ ఇంట్లో నుంచి వచ్చిందాన్ని అనమాట. అంటే ఫస్ట్ యూట్యూబ్ కానీ ఇట్లాంటి అప్పుడు అనిపించలేదు. సో చిన్ను పక్కన మాట్లాడుతుంది కదా, అందుకోసమని అతనితో మాట్లాడుతున్నా. అంటే నాకు అప్పుడు అనిపించలేదు. దాని తర్వాత ఇన్స్టా స్టార్ట్ చేసినాక సరే ఇంకా 10K ఫాలోవర్స్ వచ్చారు కదా అనేసి అనుకున్నా. దాని తర్వాత ఒక 2 వీడియోస్ చాలా క్లిక్ అయినాయి అనమాట. అవి ఒకటి 17 మిలియన్స్ అట్లా పోయింది. దానివల్ల నాకు 100K ఫాలోవర్స్ వచ్చారు. ఇంకా దాని తర్వాత నేను అనుకున్నాను, లేదు నేను కూడా యూట్యూబ్ ఛానల్ తీయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి అనుకున్నాను. బట్ ఇప్పటికి కూడా ట్రై చేస్తున్నాను అనమాట, మంచి వీడియోస్ తీద్దామని. బట్ ఏమైతదంటే నాకు టైం ఉండదు. టైం ఉన్నప్పుడు అంటే సడన్‌లీ మనం ఇట్లా జాబ్ వదిలేసి అయితే ఇప్పుడు దీనిపైన నేను డిపెండ్ అయి ఉండలేననమాట. ఎందుకంటే సరే యూట్యూబ్ ఛానల్ నుంచి మనకేదన్నా అంటే ఎవరైనా అంతే, ఒక ఫ్యాషన్‌తోనొస్తే సక్సెస్ అయితే కావచ్చనమాట. బట్ సడన్‌లీ జాబ్ మానేసి ఇట్లా యూట్యూబ్ ఛానల్ ముందునే మొత్తం అయితే చేయాలని అనుకోలేదనమాట. బట్ చాలా మంచిది అలా చేస్తే. ఇంకా దాని తర్వాత 100కే వచ్చిన తర్వాత సరే స్టార్ట్ చేద్దామని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశా అనమాట. నార్మల్‌గా నా దగ్గరున్న ఫోనయితే అంటే నేను నార్మల్ ఫోన్‌తోనే తీసేది. మేము అంత రిచ్ ఏం గాదు కాబట్టి నా దగ్గరున్న ఫోను నార్మల్ అనమాట అది. అది గూడా ఎప్పుడో తీసుకుంది నార్మల్. దాని కెమెరా అంత మంచిగుండపోయేది. బట్ సరే తీద్దాంలే, దాంతో నేను ఆ వీడియోస్ అన్నీ తీసింది గూడా నా పాత మొబైల్ అనమాట. ఇది కొన్ని రోజులయిన తర్వాత నాకు ఇది హరీష్ ఇప్పించిండు మొబైల్ ఇది. దాని తర్వాత కొంచెం ఇంకా యూస్ వచ్చేసి 200K, 300K, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనది ఇన్‌స్టాగ్రామ్ 500K ఉందనమాట. ఇంకా యూట్యూబ్‌లో గూడా ఏమైతుందంటే
వీడియోస్ పెడుతున్నా. అంటే చాలా తక్కువనమాట. ఒక 2 వీక్స్‌కి అట్లా పెడుతున్నా. బట్ అట్లా గాకుండా మనం యూట్యూబ్ చేయాలనుకుంటే కంపల్సరీ మనం మంచి మంచి కంటెంట్ ఇస్తూ, మంచి వీడియోస్ పెట్టాలని నాకు గూడా ఉంటది. బట్ ఏందంటే నేను జాబ్‌కెళ్తా కాబట్టి టైం సరిపోవట్లేదు. సడన్‌లీ జాబ్ గూడా ఇది చేయలేం గదా! ఇంకా నాకొక చిన్న బాబు గూడా ఉంది గాబట్టి, సరే ఇంక ఇవన్నీ చూసుకోవాలని మొత్తానికైతే నేను చూసుకోగలుగుతాను. బట్ ఏందంటే ఇన్‌స్టా‌లో నాకంత కంటెంట్ పెట్టి యూట్యూబ్‌ల నాకంత మంచి కంటెంటు అవన్నీ చూసి, చేసి అంటే దానికి గూడా టైం పడతది. ఇప్పుడు ఎడిట్ కోసమైనా, దేనికోసమైనా ఇప్పుడు నేనేం జేస్తా నాకు టైం ఉన్నప్పుడల్లా అది గూడా ఎప్పుడుంటది ఆహ్, ఎప్పుడైనా వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఎప్పుడైనా తొందరగొచ్చినప్పుడు, అప్పుడు టైం ఉంటే ఆ టైం వేస్ట్ గాకుండా నేనిట్లా వీడియోస్ ఎడిట్ చేయడం గానీ, లేకపోతే ఇన్‌స్టా రీల్స్ తీయడం గానీ ఇవన్నీ సెట్ జేసుకుంటా అనమాట. సెట్ జేసుకొని ఏం జేస్తా, ఎప్పుడైనా ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటా. మినీ వ్లాగ్స్ గానీ, ఎందుకంటే యూట్యూబ్‌లో ఏందంటే మనం కంటిన్యూ‌గా పెట్టాలి. సో గాయ్స్ ఇది నేనెలా యూట్యూబ్‌కొచ్చాను గాయ్స్. నా జర్నీ ఇలా స్టార్ట్ చేశా అనమాట. నాకు తెలిసిన దగ్గర నుంచి నాకు 100 మెంబర్స్ చూస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నేనైతే. చాలా అంటే చాలా అనమాట. ఇప్పుడు నాకు గూడా అట్లా యూట్యూబ్‌లో సపోర్ట్ రావాలనుకుంటున్నాను. నేను మంచి మంచి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను. ట్రై చేసి మంచి వీడియోస్ తీయడానికైతే కంపల్సరీ చూస్తాను నేను. నాకు గూడా ఉంటది యూట్యూబ్‌లో మంచి కంటెంట్ ఇవ్వాలి నా కోసమని. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నోళ్ళు చాలామంది ఇప్పుడు నార్మల్‌గా గూడా మంచి మంచి వీడియోస్ పెట్టొచ్చు గదా! అంటే నార్మల్‌గా ఇప్పుడు ఫ్యామిలీ వ్లాగ్స్ గానీ, ఇవన్నీ తీయడానికి అంత టైం ఉండదు గదా! అంత టైం తీసుకొని మరి నేను యూట్యూబ్ ఛానల్ మంచిగా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడదామనుకుంటున్నాను. ఐ హోప్ గైస్ నాది ఇలా అంటే నేనిలా వచ్చాను ఇన్‌స్టాలోకి. ఈరోజు ఈ వీడియోకి సో గైస్ నాదక్కడి నుంచి జర్నీ మీకు చెప్పాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అది నాకు హెల్ప్ అయితదనమాట. సో గైస్ మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాననమాట ముందు ముందు. ఓకే గైస్ అందరికి బాయ్.